మనకి ఏ దారి లేనప్పుడు మనమే దారి చేసుకోవాలి. ఆ హర్షిత్ చంద్ర కంపెనీకి సంబంధించిన మొత్తం డేటా మన చేతిలో ఉంటే మనం ఎంత అమౌంట్ అడిగితే అంతా ఇస్తాడు కదా. ఒరే నాయనా, మన ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి సోదా చేస్తున్నారా? మా ఇల్లు సోదా చేయడానికి మీకు పర్మిషన్ ఉందా? ఆ గదిలో ఉన్న లాకర్కి కావాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల చాలా పెద్ద ప్రాబ్లం నుంచి గట్టెక్కాం. అమ్మా, నువ్వు అది ఇది అని చాదస్తంతో విసిగిస్తావని కోప్పడేవాణ్ణి. కానీ ఇవాళ చాలా మంచి పని చేసావమ్మా. ఆ ఆఫీసర్స్కి హార్డ్ డిస్క్ దొరకకుండా దాచేసావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఏదమ్మా హార్డ్ డిస్క్ ఎక్కడ పెట్టావు? వెళ్ళి తీసుకురా. నిజంగా ఆ హార్డ్ డిస్క్ ఎక్కడుందో నాకు తెలియదురా. ఆ లాకర్లోనే పెట్టాను. అది ఇప్పుడు ఏమైందో, ఎవరు తీశారో నాకు కూడా తెలియదు. అది అక్కడ పెట్టింది నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు. మరేమవుతుంది? అమ్మా నిజం చెప్పమ్మా, తమాషాలు కాదు. మీరే కావాలని హార్డ్ డిస్క్ దాచేసి డ్రామాలు ఆడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? నీతో మేమెందుకు అబద్ధం చెప్తాం? షేమో, ఎవరికి తెలుసు? నేను మీ మాట వినడం లేదని నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారేమో. హా? అయ్యో, నిజం చెప్పు, లేదంటే కూతురని కూడా చూడను. హార్డ్ డిస్క్ చిన్న బాక్స్ కాదు. ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ కష్టం, శ్రమ. మాకు తెలీదని చెప్తున్నా మమ్మల్ని అడుగుతున్నారేంటి డాడీ? మీరు కాకుండా అది ఎవరు తీస్తారు? ఇంట్లో మేమేనా ఉన్నది? మేమెంత చెప్పినా వినకుండా తెచ్చి పెట్టుకున్నావు కదా ఆ గుంట నక్కని. వాడే తీసాడేమో. నోవే, శాండీ అలాంటి పని చేయడు. నాకు తెలుసు డాడీ, మీరు మా మాట నమ్మరని. నమ్మితే వీణ్ణి తెచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు? నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు టార్చర్ పెడతారు? మీరు చెప్తే నమ్మరని నాకు తెలుసు. అందుకే ఇది చూడండి. వీడేంటి ఈ గదిలోకి వెళ్తున్నాడు? వెళ్ళి చూద్దామా? రా, చూద్దాం పద.
డేటాకి నీ దగ్గర నాన్న దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండవు కదా, వీడి దగ్గరికి ఎలా వచ్చాయి? వీడు మామూలు మాయలోడు కాదే, మాయల పకీర్లాంటోడు. నాకు తెలియకుండా నా దగ్గరున్న కీ కొట్టేశాడు. ఉండు బామ్మ, వీడియో తీద్దాం. తీ. आप देखो, ఈ హార్డ్ డిస్క్ యూజ్ చేసి హర్షిత్ చంద్రతో ఓ ఆట ఆడుకుంటా. దీనితో జానునే కాదు, టోటల్ హర్షిత్ చంద్ర అండ్ కో కంపెనీ నా అండర్లో ఉంటారు, లేదంటే జైల్లో ఉంటారు. సో వాళ్ళు చచ్చినట్టు కుక్క పిల్లల నేను ఏది చెప్తే అది చేస్తారు. ఇడియట్ రాస్కెల్, నిన్ను నమ్మి చేరదీసి నా ఇంట్లో పెట్టుకుంటే నన్నే వెన్నుపోటు పడవాలని చూస్తావా? నా కూతురు, నా కుటుంబం అంతా నీ గురించి చెడుగా చెప్తున్నా వినకుండా నిన్ను వెనకేసుకొచ్చినందుకు నువ్విచ్చిన ప్రతిఫలం ఇదా? రేయ్, సార్ సార్ ప్లీజ్ సార్, ఎంత నమ్మక ద్రోహం రానిది. ఇడియట్. Sir, I'll tell you the truth, sir. సార్ ఒక్కసారి నా మాట వినండి సార్. ఏంట్రా నువ్వు చెప్తే నేను వినేది? నిన్ను క్షమించే సమస్య లేదు. హార్డ్ డిస్క్ ఎక్కడ? సార్ I'll tell you the truth, sir. రేయ్, హార్డ్ డిస్క్ ఎక్కడా? లేదంటే చంపేస్తాను. Sir, leave me 1 minute. నేను ఈ హార్డ్ డిస్క్ చోరీ చేయలేదు సార్, కావాలనే తీశాను. మీరు కంపెనీ మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయని చెప్పినప్పుడు నేను ఉన్నాను సార్. బిజినెస్ ఫీల్డ్ అంటే
ఈ రైట్స్ కామన్. మీరు హార్డ్ డిస్క్ తెచ్చి ఇంట్లో పెట్టారు. కంపెనీ మీద రైట్స్ జరిగితే మీరు సేఫ్గానే ఉంటారు. కానీ ఈ రైట్స్ మీ శత్రువులు కావాలని చేయిస్తే, మీ ఇంటి మీద రైట్స్ జరిగితే ఇన్ని ఇయర్స్ మీరు పడిన కష్టమంతా స్పాయిల్ అయిపోతుంది సార్. ఐ వాంట్ టు స్టే ఇన్ దిస్ హౌస్. దిస్ ఈజ్ మై హౌస్. మీరు నాకు మంచి లైఫ్ ఇచ్చారు. అలాంటిది మీకు డేంజర్ అని తెలిసినా ఎలా సైలెంట్గా ఉండాలి? అందుకే సార్ ఆ లాకర్లో ఉన్న ఈ హార్డ్ డిస్క్ని నేనే తీసి హైడ్ చేశాను. ఈ విషయం మీకు రేపు ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్దామనుకున్నాను, కానీ ఈలోపే ఇలా జరిగిపోయింది. ఇదిగోండి సార్, ఇది మిమ్మల్ని సేవ్ చేయడానికే తప్ప బ్లాక్మెయిల్ చేయడానికి కాదు సార్. ఇందులో నా తప్పు ఉంటే క్షమించండి. దీనికి మీరు ఏ శిక్ష వేసినా యాక్సెప్ట్ చేస్తాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ శాండీ. నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఆవేశంలో నిన్ను రాంగ్ జడ్జ్ చేశాను శాండీ. నో సార్, నో సార్, మీరు సారీ చెప్పొద్దు. నిజంగా నువ్వు బ్రిలియంట్ శాండీ. యు బ్రిలియంట్. Please take rest. I'm sorry. Please take rest. మూర్తి, మన వాళ్ళు ఈ పాటికి ఆ హర్షిత్ చంద్ర ఇల్లంతా స్కానింగ్ చేసి కంపెనీ డాక్యుమెంట్స్, మనీ, గోల్డ్ దొరికినట్టు ప్యాక్ చేసి బ్యాగ్లో వేసుకొని వస్తూ ఉంటారు. అవును మేడం, వస్తూ ఉంటారు. ఆ హర్షిత్ చంద్ర లూప్ హోల్స్, కంపెనీ డేటా మీకు వస్తే మీ టైం స్టార్ట్ అయినట్టే. ఎప్పట్లాగా మీరు చక్రం తిప్పొచ్చు. ఎస్ మూర్తి, నా టైం బ్యాడ్ అయ్యి ఆ మీనాక్షి నాకు చేసిన లాస్ వల్ల చాలా వీక్ అయిపోయాను. అదే అడ్వాంటేజ్గా తీసుకొని హర్షిత్ చంద్ర ఆస్తి చూసి ఆ సండిగాడు నాకే ఎదురు తిరిగాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈ బినామీగాడు ఇన్ని రోజులు నా కంపెనీలో షేర్స్ తీసుకొని, పార్ట్నర్షిప్ తీసుకొని, నేను కనిపిస్తే కుక్కలాగా తోక ఊపేవాడు. ఇప్పుడు నా మీదే మొరుగుతున్నాడు. వీళ్ళందరి సంగతి చెప్తా. మన వాళ్ళు రాగానే
ఫస్ట్ ఆ బినామీ గాడి ముఖాన మనీ విసిరేసి నేనేంటో చూపిస్తా. నన్ను మోసం చేసి ఆ హర్షిత్ చంద్ర ప్రాపర్టీ మొత్తం ఓన్ చేసుకోవాలని చూస్తున్నా ఆ శాండీ గాడిని తిరిగి మళ్ళీ నా కాళ్ల దగ్గరికి వచ్చేలా చేస్తా. ఈ దీపిక అగర్వాల్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు, ఎలాగైనా సాధించగలదు. నేనేంటో నిరూపిస్తాను. వెల్కమ్ ఆఫీసర్, వెల్కమ్. నాకు తెలుసు మీరు సాధిస్తారని. ఏం తెచ్చారు? మనీ, గోల్డ్, డాక్యుమెంట్స్ ఎక్సెట్రా. షో మీ. గివ్ మీ దట్. ఇవేంటి? సారీ మేడం, ఏం దొరకలేదు. నో! మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు మేడం, నేను నిజమే చెప్తున్నాను. హర్షిత్ చంద్ర ఇంట్లో ఏం దొరకలేదు. లేదు, ఐటీ రైట్స్ జరుగుతాయని చెప్పగానే ఆ హర్షిత్ చంద్ర కంపెనీ డాక్యుమెంట్స్, ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ సేవ్ చేసి ఇంట్లోనే ఎక్కడో హైడ్ చేసి ఉంటాడు. మీరే సరిగ్గా వెతికే ఉండరు. మేము మొత్తం ఎతికి చూసాం మేడం. నిజమైన ఐటీ ఆఫీసర్స్ కూడా అంతలా సెర్చ్ చేయరు. అణువణువునా చెక్ చేసాం, ఒక్క బాండ్ పేపర్ కూడా దొరకలేదు. అయితే ఒక పని చేయండి. ఇంట్లో లేవంటే డెఫినెట్ గా కంపెనీలోనే సీక్రెట్ గా దాచేసి ఉంటాడు. మీరు వెళ్ళి కంపెనీ మీద రైడ్ చేయండి, ఖచ్చితంగా దొరుకుతాయి. సారీ మేడం, మేము వెళ్ళాం. ఇంటి మీద రైడ్ చేసి మళ్ళీ కంపెనీకి వెళ్తే ఎవరో కావాలని చేస్తున్నారని హర్షిత్ చంద్రకి డౌట్ వస్తుంది. చాలా రిస్క్ మేడం, మా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మీరు ఏమీ భయపడకండి. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్క పని చేయండి, మీకు కావాల్సినంత ఇస్తాను. సారీ మేడం, మీరు ఎంత ఇచ్చినా నేను చేయలేను. నన్ను వదిలేయండి. అది సారీ మేడం, ఏం దొరకలేదు. నువ్వు రిస్క్ లో ఉన్నావు అని నేను నా లైఫ్ ని రిస్క్ లో పెట్టలేను. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నువ్వు నన్ను మర్చిపో. మా బావగారికి డబ్బుని ఇవ్వాలంట కదా, నేను ఆడి బామ్మర్తిని. నీకు ఇక మిగిలింది చాలా తక్కువ దినాలు. చేతికి దొరికిన కోడి పిల్లని గ్రద్ద తనుగుపోయినట్టు చేతిలోకి ఆస్తి వచ్చిందని ఎన్నో కళ్ళగన్న మేడం ఆశలు పొంగు మీద నీళ్లు పడ్డట్టయింది. ఆ దెబ్బ తట్టుకోవడం కష్టమేలే. వీడేంటి నాకు కాల్ చేస్తున్నాడు? హలో. హాయ్ అగర్వాల్, కైసీ హో? చాలా దరిద్రంగా ఉన్నాను. అంతా నీ వల్లే. శాండీ, డోంట్ లాఫ్. నాకు కోపం వస్తుంది. కూల్ అగర్వాల్, నేను నవ్వుతున్నందుకే నీకు ఇంత కోపం వస్తే ఇప్పుడు నేను చెప్పేది వింటే ఏమవుతావో? ఏమిటి అది? యు ఆర్ బ్రిలియంట్ అగర్వాల్. చాలా పెద్ద ప్లాన్ వేశావు. హర్షిత్ చంద్ర ఇంటి మీద ఐటీ రైట్స్
నువ్వే చేయించావని నేను ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు ప్లాన్ చేసినట్టే హర్షిత్ చంద్ర కంపెనీ అకౌంట్స్ డేటా టోటల్ డీటెయిల్స్ ఒక హార్డ్ డిస్క్లో పెట్టి ఇంటికి తెచ్చాడు. కానీ నువ్వు పంపిన ఆ ఫేక్ ఆఫీసర్స్కి అది దొరకలేదు. ఎందుకు అంటే అది నా దగ్గర ఉంది. పాపం మీ ఆఫీసర్స్ ఎంటీ హ్యాండ్స్తో ఫీల్ అవుతూ నీ దగ్గరికి వచ్చారు. రే ఫూల్, నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుందా? ఆ హార్డ్ డిస్క్ నా చేతికి వచ్చి ఉంటే 1000 కోట్ల ప్రాపర్టీ వచ్చేది. ఆ హర్షిత్ చంద్ర నేను చెప్పినట్టు ఆడేవాడు. పాగల్ గడివి, మొత్తం స్పాయిల్ చేశావు. ఆ మీనాక్షిని ఊరికే వదిలిపెట్టను మూర్తి. అంతకంతకు అనుభవించేలా చేస్తాను.